మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఒక పర్సన్ లైవ్ లో కమెంట్ పెట్టడం జరిగింది. సాధారణ భారతదేశ పౌరుడిగా చెప్తున్నా మేడం, రాజకీయం అంటేనే బురద బురద మేడం. అందులో దిగాక వాసన వచ్చినా సరే పీల్చుకొని బతికేస్తారు. ఇగో చూసిరా, ఎవరైనా గణేష్ గౌడ్ అనే వ్యక్తి పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదో వెలుగబెడుతుంది అంటే ఏం చేసిరు? టీఎస్ని టీజీని చేసిరు. సో ఇక్కడ మళ్ళీ ఏం చేసిరు? ఆ నాయకులందరినీ ఇక్కడ చేరుతున్నారు. అంటే మీకు ఇక్కడ ఏమర్థమవుతోంది? అక్కడ ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కూడా ఇక్కడ చేర్చుకుంటున్నారు. అప్పుడేమవుతుంది? బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. కానీ ఎవరికైతే ఇప్పుడు వీళ్ళకి టికెట్లు ఇచ్చినట్టు సెకండ్ క్యాడర్ లీడర్స్కి ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అసెంబ్లీలో టికెట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవడెవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు అగ్రనాయకుడు అవుతాడు. వాళ్ళని నిలబెట్టుకుంటారు. ఈడ ప్రక్షాళన అవుతుంది. వాళ్ళకు ఆల్రెడీ కొద్దిగా బుద్ధి వస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకి. అంటే అరే ఈ తప్పు చేసినాం, ఇంకో నెక్స్ట్ టైం చేయొద్దని చెప్పి. ఇప్పుడు వీళ్ళు మీ పార్టీలో చేయడం వల్ల మీ పార్టీని మొత్తం కూడా తవ్వుకుంటూ పోతారు. మీ పార్టీని తవ్వుకుంటూ పోతారు. మీ పార్టీలో ఉన్నటువంటి కొద్దిగా మంచితనాన్ని కూడా తుంచేస్తారు. మరి ఇది ఏ రకంగా? మరి ఢిల్లీ నాయకులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఒప్పుకుంటున్నారా, లేకపోతే ఇది ఓన్లీ మీరే డెసిషన్ తీసుకుంటున్నారా అనేది మాత్రం మాకు అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఇగో పెరుగు వెంకి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కి వద్దు సార్, అతను ఎంపీగా ఉండి చేవెళ్ళకి వెలుగబెట్టింది ఏమీ లేదు. పైగా కొన్ని కోట్ల టర్న్ ఓవరు, ఎన్నో వేల కోట్ల స్కామ్ చేసిండు. 300 ఎకరాలు ఒక పెద్ద ల్యాండ్ ఉంటే దాన్ని సెటిల్మెంట్ చేసిండు. అండ్ అదే రకంగా వీళ్ళు ఎక్కువ సెటిల్మెంట్ చేసే ల్యాండ్లు ఎక్కువ కూడా పాత బస్తీలో ఉన్నటువంటి చార్మినార్ పాత బస్తీలో ఉన్నటువంటి ల్యాండ్ల సెటిల్మెంట్లు ఎక్కువ చేసిండ్రు. సో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఇటువంటి నాయకులు తీసుకురావడం వల్ల మీరు మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మిమ్మల్ని అసహించుకునేటువంటి దుస్థితికి దిగజారద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ కాంగ్రెస్ లోనే చాలా మంచి నాయకులు ఉన్నారు. సో మీరు నిజంగా టికెట్లు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు. ఓన్లీ రెడ్డిలకే పిలిచేయాలని ఏం లేదు, బీసీలకు కూడా ఇవ్వచ్చు. సో ఎందుకు ఇటువంటి అంటే ఫండింగ్ ఇచ్చి జాయిన్ అయితే అనగానే మీరు తీసుకుంటున్నారు? అంటే అక్కడ అవినీతి సొమ్ము మీరు వద్దన్నారు కదా. నాకు ఒకతే బిడ్డ ఉన్నది, లైఫ్ సెటిల్ అయిపోయింది, తను మంచిగా ఉన్నంతలా. సో నేను, నా కూతురు, నా బిడ్డ, నాకు పుట్టిన మనవడు, ఇంకా నాకు ఇంతకన్నా ఏం కావాలి? ప్రజాసేవతోనే ముందుకు వస్తా అన్నారు. మేము అందరం నిజంగా చాలా సంతోషపడ్డాం ఆ డైలాగ్ విన్న తర్వాత. అరే తెలంగాణకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు, సరే చాలా గ్రేట్ పర్సన్, ఆయన ఎప్పుడో కలలుగా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి. సో మంత్రి కాకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అవుతుండు, చాలా గ్రేట్ పర్సన్ అనుకున్నాం. కానీ ఏంది సార్ ఇదంతా? ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మీరు అనుకుంటున్నారేమో ఇప్పటికే ఈ యొక్క స్ట్రాటజీలో భాగంగా కవితను అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేస్తే డ్యామేజ్ అయ్యేది కాంగ్రెస్ కి లోక్సభలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాదు, బరాబర్ ఉంది. పెద్ద ఇది నేను చెప్పే మాట కాదు. సో పెద్ద అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. మీరు కావాలంటే వాళ్ళ వీడియోలు అన్ని కూడా ఒకసారి చూడండి. మీరే అంటే తెలియకపోతే తెలియజెప్పండి, సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పి. సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పుడు వాళ్ళు పంపించే నాయకులు వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే పంపిస్తున్నారా, లేకపోతే మీరే తీసుకుంటున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్కు. సో దీనివల్ల కాంగ్రెస్ క్యాడర్ దెబ్బతినే పని అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? లోక్సభలో ఒక 5 సీట్ల కన్నా కూడా కాంగ్రెస్ కి ఎంపీ స్థానాలు ఎక్కువ దక్కే పరిస్థితి లేదు. సో మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో జనాలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీకి కూడా సపోర్ట్గా లేను. కేవలం ప్రజలు ఏమనుకుంటున్నారో, సమస్యలు మా దృష్టికి వచ్చినవి, మేము ప్రతిసారి దాని గురించే మాట్లాడుతున్నాం, దాని గురించే కొట్లాడుతున్నాం, దాని గురించే మాట్లాడతాం. ఏ పార్టీకి కూడా నేను వన్ సైడ్ ఇప్పటి వరకు నేను మాట్లాడను కూడా. అటువంటిది
నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టుకుంటారు, ఎందుకంటే మీ గురించే. కానీ ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియాలి కదా. సో వాళ్ళు కూడా చాలా మంది బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. రాకేష్ రెడ్డి పనికి మళ్ళీ వాళ్ళని అందరినీ కాంగ్రెస్ బీజేపీ తీసుకుంటున్నారు, శ్రీనివాస్ గౌడ్ కూడా పోతున్నాడంట శ్రావ్య. అయిపోయి ఇక శ్రీనివాస్ గౌడ్ ఆయన దేనికి పనికిరాడు. పాయింట్ నెంబర్ 1, ఆయన టూరిజంని ఎక్సైజ్ని అడ్డు పెట్టుకొని చేయని దందా లేదు. ఇప్పుడున్నటువంటి టానిక్ సంస్థ ఏదైతే ఉందో ఎంపీ సంతోష్ రావు జోగులపల్లి కూడా చేదోడు వాదోడుగా ఉండి ఆ టానిక్ సంస్థ ఏదైతే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అడ్డమైన జీవోలు తెచ్చి దానికి ట్యాక్స్ ఎగ్గొట్టేలాగా ఎగనామం పెట్టిన కీలక పాత్ర పోషించిందే శ్రీనివాస్ గౌడ్. దీనికి సహాయం చేసిందే ఆ మమత. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి ఎవరిని మేపుతున్నారో వాళ్ళని మేపుతున్నారు. సో ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని పోయి మేపుతారు. వినాశకాలే విపరీత బుద్ధి. మనం గతంలో సవరించుకోండి అని అనేక సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. వాళ్ళ శత్రువులను చూసినట్టు చూసిరు. ఇప్పుడు కూడా వీళ్ళకి ఇదే చెప్తున్నాం, సవరించుకోండి అని ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం. ఎస్, మీరు వచ్చి 100 రోజులైనా 100 రోజుల్లో ఇన్ని మాటలు మాట్లాడేటువంటి దుస్థితి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నా యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ అట్లనే ఇంకో కమెంట్, మనలాంటి చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఈ రాజకీయాలను చూస్తే తట్టుకోలేం, బట్ మన కర్మ మేడం. ఎస్, ఇక ఇంతకన్నా ఏం చేస్తాం, మన కర్మ అని అనుకోవడం తప్ప మనం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో అంటే ఏమవుతున్నాయి, రాజకీయ విలువలు ఏమవుతున్నాయి, పొద్దున్న లేస్తే పొట్టు కుక్కలు తిట్టుకుర్రు. పొట్టు తిట్టుకున్న వాళ్ళంతా ఇప్పుడు కండవాలు కప్పుకొని జాయిన్ అవుతుంటే ఏ రకంగా చూడాలి దీన్ని? సో ఏ రకంగా చూడాలి? పోని తిట్టుకున్నా, గతంలో చాలాసార్లు తిట్టుకున్నారు, కలిసిపోయినరు అన్నయ్యనే. కానీ ప్రజలు వద్దనుకుంటున్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో, సో అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, అంటే డబ్బే రాజకీయాన్ని శాసిస్తోందా? ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి, డబ్బే రాజకీయాన్ని శాసిస్తుందా?